అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 6.5 సంవత్సరాల తర్వాత కోర్టుకి హాజరు అవడానికి హైదరాబాద్ వెళ్ళారనేసి తెగ బాధపడిపోతున్నారు. ఏంటి అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినా సరే బాధే, అక్కడికి జనం వచ్చినా బాధే. ఏపీలో ఏమైనా కార్యక్రమానికి ఎక్కడికైనా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అక్కడికి జనం వచ్చినా బాధే, అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినా బాధే. ఏంటి అసలు జనం వచ్చారని చెప్పి జనాన్ని తీసుకుని వెళ్ళబెట్టి జనం అభిమానులు వాళ్ళందరూనే. జగన్మోహన్ రెడ్డి అభిమానులు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేశాడు, ఎంతో గొప్పగా పరిపాలించాడు కనుక అభిమానులు జనాన్ని పోగేసుకున్నాడు అతను. జనం వచ్చారు ఆ రాష్ట్రంలో. కోర్టుకి జనాన్ని తీసుకుని వెళ్ళడం అని చెప్పేసి ఒక ఐటీడీపీ నాయకుడు ఒకడు సజ్జా ఏదో పేరు వాడి పేరు వాడు అంటాడు ఆలకిందరు. కానీ మీరు అతను వీడియో పెడతాను చూడండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్గశిర మాస శుద్ధ విధియ తిథి 2011. పంతులు గారు కూడా చెప్పడండి, తల పలుకుతున్నారు చూడండి. పులివెందుల శాసనసభ్యుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. వీడికి ఏంటంటే ఇది పులివెందుల శాసనసభ్యుడు అన్నపోతే వీడికి డైజెస్ట్ అవ్వదు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి అంటే ఇది చాలా ఇబ్బంది అనమాట. అందుకని పులివెందుల శాసనసభ్యుడు మళ్ళీ పట్టి మరీ మాట్లాడుతున్నాడు. ఆలకించండి, బాగుంటుంది ఈ మాటలు. తెలియదు కానీ ఆయన తాడేపల్లి తన నివాసం నుంచి హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ కోర్టుకు అటెండ్ అవ్వడానికి ఒక ముహూర్తం పెట్టుకొని దానికి సంబంధించి ఒక స్కెడ్యూల్ విడుదల చేశాడు. కోర్టుకి వెళ్ళడానికి ఎవరైనా ముహూర్తం పెట్టుకుంటారండి? అలా చంద్రబాబు నాయుడు గారు గతంలో పెట్టుకున్నాడా? కోర్టుకి వెళ్ళడానికి ముహూర్తం పెట్టుకున్నాడా? ముహూర్తం పెట్టుకునే వెళ్ళాడు ఆయన. కోర్టుకి ముహూర్తం పెట్టుకుని వెళ్ళాడట. ఈయన చెప్పడం చూసారా? ఇతను ఒక ఐటీడీపీ నాయకుడు. ఈ చౌదరి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మామూలుగా నేను పీకిల్ దాకా ఉంటుంది అనమాట. ఇంకా ఆలకించండి ఏం చెప్తున్నాడు. ఏంటంటే ఉదయం 9 గంటలకి ఆయన తాడేపల్లి ఇంటి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి బయలుదేరతాడు. 9:40కి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుంటాడు. 10 గంటలకి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి బై ఫ్లైట్ బయలుదేరతాడు. 10:45కి బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో దిగుతాడు. 11 గంటలకి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి సిబిఐ కోర్టు నాంపల్లికి వెళ్తాడు. 11:30కి సిబిఐ కోర్టులో అటెండ్ అవుతాడు. అక్కడ అడుగు పెడతాడు అనమాట. 11:30కి 11:30 ఈ డేటా వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇంత స్పీడ్గా ఇంత చక్కగా చెప్పలేరమ్మా. ఎందుకంటే వీళ్ళు బట్టి పడేస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసే కాలకృత్యాలు, ఆయన చేసే కార్యక్రమాలు, నిత్యం చేసే కార్యక్రమాలు అన్నీ కూడా వీళ్ళకి కంఠస్థ పట్టాలి. కంఠస్థ పట్టకపోతే వీళ్ళకి డైజెషన్ అవుతాను, డైజెషన్ ప్రాబ్లం అనమాట. ఇంకా ఇంకేం చెప్తారు ఆలకించాం. అడుగు పెట్టిన తర్వాత 12:30కి నాంపల్లి కోర్టు నుంచి లోటస్ పాండ్కి వెళ్తాడు. అక్కడ న్యాయమూర్తి గారు అసలు వెళ్ళకూడదు, ఇక్కడ కూర్చో జగన్మోహన్ రెడ్డి గారు, చాలా విచారించాల్సి ఉంది, ఇక్కడ ఎవరు భోజనం చెయ్యరు, ఆ విధంగా ముహూర్తం పెట్టుకున్నాడు. నేను అంటే న్యాయమూర్తి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైం షెడ్యూల్ ఫాలో అయిపోవాలి. అంతే తప్ప న్యాయమూర్తి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూలే ఫాలో అవ్వాలటండి. ఏంటంటే గతంలో కూడా వీళ్ళకి వ్యవస్థలను మేనేజ్ చేయడం అలవాటైపోయి న్యాయమూర్తి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట వీళ్ళకి అలవాటైపోయిందండి. ఎందుకంటే వ్యవస్థలను మేనేజ్ చేయడం, కోర్టులను మేనేజ్ చేయడం అలవాటు వీళ్ళ నాయకుడికి. పెద్ద దిట్ట దాంట్లో. చూడండి ఏమంటాడు. డిసిషన్స్ ఏముండకూడదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి డిసిషన్స్ ఫాలో అయిపోవాలి. నాకు తెలిసి దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత అండి, 6 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా మళ్ళీ నాంపల్లి సిబిఐ కోర్టు మెట్లెక్కన ఉన్నాడు. 6 సంవత్సరాల తర్వాత తన అవినీతి అక్రమ కేసుల్లో అంతకుముందు 16 నెలలు జైలు జీవితం ఏదైతే జీవితం గడిపాడో ఆల్మోస్ట్ అవినీతి అక్రమ కేసుల్లో 6 సంవత్సరాల తర్వాత కోర్టు మెట్లు ఎక్కిపోతే ఒక పక్కన వీడికి ఆనందం అండి, విపరీతమైన ఆనందం. కోర్టు మెట్లు రోజు ఎక్కాలని కోరుకుంటారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి రోజు జైలు వీళ్ళు ఒంటరిగా పోటీ చేసి దొమ్మిళ్ళకి లేదు. పులివెందుల శాసనసభ్యుడు అంటాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదంటాడు. ఇవన్నీ అన్నప్పుడు మనం ఒంటరిగా పోటీ చేసే దమ్ము కూడా మన దగ్గర ఉండాలి. అవన్నీ మాట్లాడతాడు చూడండి వీడు. 12 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతున్నాడు. 6 సంవత్సరాలుగా కనీసం కోర్టు మెట్లు కూడా ఎక్కలేదు. 6 సంవత్సరాల తర్వాత కోర్టు 12 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతున్నారట. ఈ బాబు గారు ఎన్ని సంవత్సరాలు పడి తిరుగుతున్నారండి బెయిల్ మీద? ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఈయనకి 22 బెయిల్లు ఉన్నాయి. అది మర్చిపోయాడు. ఈయన బెయిల్ మీద తిరగట్లేదా? ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు బెయిల్ మీదే ఉన్నాడు.
కేసు క్లియర్ చేసుకోలేదు కదా. వీడు చూడండి ప్రత్యేకంగా చెప్తున్నాడు బెయిల్ మీద ఉన్నారని. వీడి కొద్ది కింద మచ్చెట్టుకుని ఎదుటోళ్ళని రేపు ఎక్కుతున్నాడు. కోర్టు మెట్లెక్కే జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఎంతసేపు ఉండాలో కూడా టైం ఆయన డిసైడ్ చేస్తున్నాడు. ఆయన ఫిక్స్ చేస్తున్నాడు ఒక టైం. కోర్టులో ఎంతసేపు ఉండాలో కూడా ఆయన కోర్టులో ఎంతసేపు ఉండాలో కూడా జగన్ గారే ఫిక్స్ చేసుకున్నాడు టైం. ఏంటి ఇది డైజెషన్ ప్రాబ్లం వీడికి ఎంతనే. చూడండి, నేను 11:30కి కోర్టుకు వస్తా, 12:30 దాకే ఉంటా, ఆ తర్వాత మీరు ఒక్క సెకండ్ ఉండమన్నా నేను ఉండను. చూసారండి, 11:30కి వస్తారట, ఒక్క సెకండ్ కూడా ఉండమన్నా ఉండరట. అలాగే చెప్పారంటే గతంలో బాబు గారు కూడానే, నేను పలానా టైంకి వస్తాను, పలానా టైం దాకా ఉంటాను, ఒక్క సెకండ్ కూడా ఉండను అనేసి. కోర్టు ఎవరికైనా, సామాన్యుడికైనా, పెద్దవాడికైనా, ఎవరికైనా ఒకటే. కోర్టు నీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు. ఈ విషయం తెలుసు కావాలని వీడికి. చూడండి ఇంకేమంటాడు. ఇదే ఫిక్స్ చేసుకున్న ముహూర్తం ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు, న్యాయస్థానానికి మనం విలువ ఇవ్వాలి సార్. కోర్టుకు వెళ్ళటం వరకే మన బాధ్యత, ఏ టైంకి బయటికి రావాలి అనేది న్యాయమూర్తి గారు ఇస్తాం సార్. జడ్జి గారు నేను ఇంట్లో కూర్చొని వీడియో కాల్ అటెండ్ అవుతా అని చెప్పారు. ఇప్పుడు అంత అవసరం లేదు సార్. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరు ముఖ్యమంత్రి కాదు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడివి కాదు, ఒక ఎమ్మెల్యేవి, పులివెందుల శాసనసభ్యుడివి. ఓకే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక ప్రతిపక్ష నేత కాదు, జస్ట్ ఒక పులివెందుల శాసనసభ్యుడు అంటున్నాడండి ఈయన. ఐటీడీపీ నాయకుడు ఏమంటున్నాడంటే, జస్ట్ నువ్వు పులివెందుల శాసనసభ్యుడు. పులివెందుల శాసనసభ్యుడు జస్ట్ నువ్వు అన్నప్పుడు మీరు కూటముల కింద కలిసి 10 పార్టీలు కలిసి పోటీ చేయడం ఎందుకండి? జస్ట్ సింగిల్ మ్యానే కదా అతను, విడిగా పోటీ చేయొచ్చు కదా. అతను ఒక ముఖ్యమంత్రి ఇది కాదు కదా. బడాయి మాటలకే బడాయిలు, చేతలకి లేదు. అభిమానులు ఉండొచ్చు, వాళ్ళందరినీ నువ్వు గ్యాదర్ చేసుకొని ఉండొచ్చు, హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ చేయాలని నువ్వు ఆలోచించడం చేయి ఉండొచ్చు. అయినప్పటికీ చూసారా, అభిమానులు ఉండొచ్చు, అందరినీ గ్యాదర్ చెయ్యొచ్చు. ఏంటండి వీడి మాటలు? అభిమానులు ఉండొచ్చు ఏంటి? అభిమానులు ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ అభిమానులు ఉంటారు. అతనికి వైఎస్ఆర్ కుటుంబానికి ఎక్కడ పడితే అక్కడ ఉంటారు అభిమానులు. ఉండొచ్చు, గ్యాదర్ చేయొచ్చు. హైదరాబాద్లో గ్యాదర్ చేస్తారండి. వీడి కుటుంబం అంటే ఇంతకీ ఏం కాదండి. ఈయన ఆనందం ఒక పక్కన 6 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు మెట్లు ఎక్కాడు అన్నది ఒక ఆనందం అయితే, అక్కడికి భారీగా విపరీతమైన జనం వచ్చారు. దాన్ని ఏ రకంగా చెప్పుకుంటున్నాడంటే, గ్యాదర్ చేశారు, తీసుకెళ్ళాడు ఇక్కడి నుంచి, ఆంధ్ర నుంచి అని చెప్పుకుంటున్నాడు అతను. చూడండి మళ్ళీ కూడా ఎన్ని చేసినా సరే కోర్టుకు వెళ్ళిన తర్వాత 2 చేతులు కట్టుకోవాలి జడ్జి గారి ముందు, దండం పెట్టాలి జడ్జి గారికి, జడ్జి గారు చెప్పేది వినాలి. నెక్స్ట్ వాయిదా ఎప్పుడు ఇస్తారో ఆ వాయిదా కోసం వెయిట్ చేయాలి. కోర్టుకి ఎలాగున్నా సరే కోర్టులోకి వెళ్ళాక దండం పెట్టాలి, చేతులు కట్టుకోవాలి. మీరేం చేస్తారు? మీరైనా అదే కానీ చేయాలా? మన బాబు గారు వెళ్ళినప్పుడు కూడా అదే కదా చేశారు. చేతులు కట్టుకునే ఉన్నారు కదా, దండం పెట్టే నిలబడ్డారు కదా. అందరూ అదే చేస్తారు. మీకు ఒక రూలు, కుక్కలకు ఒక రూల్ ఉంటుంది కదా సజ్జా. అంతేగాని సార్ నేను 11:30కి కోర్టుకు వచ్చా, 12:30కి ఇంటికి వెళ్ళిపోతా, లోటస్ పండుగకి వెళ్ళిపోవాలా? అదండి వీడి బాధ ఏంటంటే, లాస్ట్కి వచ్చేటప్పటికి హైదరాబాద్లో కూడా జనం ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాల పరిగెడుతున్నారు. ఈ బాధ అది, అసలు బాధ అది. ఈ ఐటీడీపీ బాధ అంతా ఏంటంటే, అక్కడ కూడా జనం బారులు తీరిపోయి విస్తారంగా వచ్చేస్తున్నారు అని కడుపుమంట. సరే, వాళ్ళు జనం ఆంధ్రా నుంచి బస్సులు పెట్టుకుని, లారీలు పెట్టుకుని, వ్యాన్లు పెట్టుకుని వెళ్ళారో, లేకపోతే అక్కడ తెలంగాణ వాళ్ళు కాదో, తెలంగాణ వాళ్ళని అడుగుదాం, తెలంగాణ వాళ్ళని మాట్లాడదాం. చూడండి, ఇంకొక వీడియో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు 6 సంవత్సరాల తర్వాత తెలంగాణలో హైదరాబాద్ లో అడుగు పెట్టడం, వేలాది మంది ఇక్కడ చూడండి, మీరు నాంపల్లి స్టేషన్ దిక్కు 1000 మంది, ఇక్కడ నీలోపల్లి పోతుంటే 1000 మంది, చాలా మంది 1000 మంది. కాకపోతే పోలీసులు కొంత వాళ్ళకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు కట్టుదిట్టమైనటువంటి భద్రత పెట్టిన తర్వాత కూడా వేలాది మంది వచ్చారు. ఇప్పుడు ఎట్లా ఒక చెయ్యి ఊపితే చాలు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆలోచనలు కొన్ని ఛానళ్ళు వాళ్ళకు మరి ఏమైందో తెలియదు కానీ వాళ్ళ అదే సజ్జా ఆలకించావమ్మా. చెయ్యి ఊపితే చాలట జగన్మోహన్ రెడ్డి గారు, వేలాదిగా తరలి వస్తారట జనం. నువ్వు భారీగా జనాలను గ్యాదర్ చేసి హైదరాబాద్ తీసుకెళ్ళాను, ఒక తెలంగాణ బిడ్డ మాట్లాడుతున్నాడు, ఆలకించు. హీనంగా ఉండా తెలియదు.
ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వేలాది మంది తెలంగాణలో వస్తే ఆంధ్రాకెళ్ళి వచ్చి ఏదో వాళ్ళు స్వాగతం పలుకుతున్నటువంటి దుర్మార్గపు టీవీలు కొన్ని చెప్తా ఉన్నాయి. TV5 లాంటి ఏబిఎన్ లాంటి ఆ దుర్మార్గపు ఆలోచనలు పనిచేయాలి. నేను తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డగా చెప్తున్నా, వేలాది మంది తెలంగాణ ప్రజలు వచ్చి స్వాగతం పలుకుతా ఉంటే ఈ వినబడుతుందా సజ్జా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఐటీడీపీ నాయకులు వినబడుతుందా? ఎవరో ఆంధ్రాకెళ్ళి వచ్చారు, ఐటీ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారని ఒక్కొక్కరి ఆధార్ కార్డు పెడతాం. బిడ్డ మేమందరం కూడా తెలంగాణ గడ్డ మీద అరే తెలంగాణ బిడ్డ ఛాలెంజ్ చేస్తున్నాడు రా. ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన లేరు. జాగ్రత్తగా మాట్లాడితే వాళ్ళకు మంచిగా ఉంటది, వాళ్ళ ఛానల్ నడుస్తాయి బ్రహ్మాండంగా. ఒక సజ్జా జాగ్రత్తగా మాట్లాడితే చాలా బాగుంటదట. నీకు గలగల 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 అబద్ధాలు మాట్లాడితే పని అవదు, జాగ్రత్తగా మాట్లాడితే చాలా బాగుంటది అని చెప్పి తెలంగాణ బిడ్డ చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారన్నా రాజశేఖర రెడ్డి గారన్నా తెలంగాణ ప్రజలకు అపారమైనటువంటి ప్రేమ ఉన్నది. వినబడిందా? చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం 750 మంది చనిపోతే తెలంగాణలో 472 మంది చనిపోయారు. అంటే అక్కడికంటే ఎక్కువ చనిపోయినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి రాజశేఖర రెడ్డి గారు బిడ్డ వచ్చిందంటే స్వాగతం పలికిరు అందరూ. అది ఇప్పుడు అర్థమైంది నీ బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వెనకాల హైదరాబాద్ లో కూడా జనం బారులు తీరుతున్నారు అన్నది ఇంతకీ మీ బాధ అని ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో మీరు ఎన్ని తప్పుడు పేలాపలు పేలినా కానీ ఎవడో పట్టించుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యి ఊపితే చాలు జనం గుంపులు కట్టి బారులు తీరుతారన్నది రాష్ట్రానికి తెలుసు.